ఆ సెషన్లో ఎక్కువ చెప్పుకోలే, అదొకటి మాత్రం ట్రీట్మెంట్ పార్ట్ ఇవాళ చెప్పుకుంటాం. హోమియోపతిలో రేబీస్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చా, దాని మీద పూర్తిగా రిలై అవ్వవచ్చా అంటే పూర్తిగా రిలై అవ్వవచ్చు. వాళ్ళు ఎండకి వాటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వాళ్ళకి కోల్డ్ తీసుకుంటే ఏం తేడా చేయదన్న వాళ్ళు తాగొచ్చు. డాగ్ బైట్లో కూడా మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసెస్, సివియర్ కేసెస్ మూడింట్లోనూ కూడా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. మైల్డ్ డాగ్ బైట్, మోడరేట్ అండ్ సివియర్ మొత్తం ఈ మూడింట్లోనూ కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ వాటిల్లోనూ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషను ఎక్నీషియా మదర్ టించర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్గా మూడింటిలోనూ వాడచ్చు. మొట్టమొదట కరిచినప్పుడు డైలీ 3 టైమ్స్ అప్లై చేయాలి. అదే సివియర్ కేసెస్లో అయితే మొట్టమొదటి రెండు రోజులు కూడా ఎవ్రీ 3 అవర్స్కి అప్లై చేయాలి. సివియర్ డాగ్ బైట్ కేసుల్లో ఆ సివియర్ కేసెస్లో డైలీ ఎవ్రీ 3 అవర్స్కి అప్లై చేయాలి. మైల్డ్ కేసెస్ అంటే జస్ట్ అది కరవబోయింది, ఓ పన్ను కొద్దిగా దిగింది, లేదా కరవబోతూ ఉండగా పట్టుకోగానే స్క్రాచ్ అయింది, గోల్డ్ తగిలే, పళ్ళు తగలలే, ఆ గోల్డ్ గీరుకున్నాయి, ఏం పెద్దగా బ్లడ్ రాలేదు, మామూలుగా చిన్న అబ్రేషన్స్, చిన్న దెబ్బలు గీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అనుకోండి, అవన్నీ మైల్డ్ కేసెస్. ఆ మైల్డ్ కేసెస్లో వాళ్ళకి ఆ జరిగిన రోజున బెలడోనా 30 ఓ డోస్ వేయండి. బెలడోనా 30 ఓ డోస్ వేసి మర్నాడు నుంచి ఈ ఎక్నీషియా ఇంటర్నల్ ఎక్నీషియా 6 తీసుకుని డైలీ 2 టైమ్స్ వేస్తూ ఉండండి. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. ఎక్నీషియా 6 మార్నింగ్ 1 డోస్, నైట్ 1 డోస్, డైలీ ట్వైస్. ఆ తర్వాత వీక్లీ 1 డోస్ చొప్పున బెలడోనా రిపీట్ చేయండి. 30 టోటల్ 4 డోసెస్ ఆఫ్ బెలడోనా 30. 4th డోసు వేసిన తర్వాత 15 డేస్ తర్వాత బెలడోనా 200 వేయండి ఓ డోసు. అప్పటికి ఎక్స్టర్నల్ వూండ్ బాగా తగ్గిపోతే ఎక్నీషియా 6 డైలీ 1 డోస్ చాలు, 2 అక్కర్లేదు. ఆ 200 ఆ డోసు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో 15 డేస్ తర్వాత 2nd డోస్ వేయండి. దాంతో వాళ్ళకి ట్రీట్మెంట్ సరిపోతుంది. ఆ స్క్రాచ్ చేసింది కానీ లేదా ఆ పన్ను దిగినటువంటి కుక్క కానీ మంచి కుక్క అయితే ఇంతతో ట్రీట్మెంట్ సరిపోతుంది. అదే కనుక పిచ్చి కుక్క అయితే 2nd డోస్ ఆఫ్ బెలడోనా 200 వేసిన 15 డేస్ తర్వాత తూజా 200 డోస్ వేయండి. 2nd డోస్ వేసిన 15 డేస్ తర్వాత, 1st డోస్ వేసిన 15 డేస్ తర్వాత 2nd డోస్ వేస్తారు. ఆ తర్వాత 15 డేస్కి తూజా 200 డోస్ వేయండి. దాంతో ట్రీట్మెంట్ అయిపోతుంది. వాడు డౌట్ఫుల్గా ఉన్న కేసుల్లో కూడా మంచి కుక్కో అయితే పిచ్చి కుక్కో తెలియదు మాకు అన్నటువంటి కేసుల్లో కూడా సేఫ్ సైడ్ ఓ డోస్ తూజా వేసేయండి. మొట్టమొదటి అది కరిచినప్పుడు రాగానే ముందు కొంచెం గోరువెచ్చటి నీళ్లతో ఒకసారి కడిగేసేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళలో ఎక్నీషియా డ్రాప్స్ వేసి కడిగేసి అప్పుడు ఇది రాయొచ్చు. సోప్ వాటర్తో కడగడం ఒకటి, దానికన్నా కూడా ఇది ఎక్కువ సేఫ్. చెప్పా కదా, ఎక్స్టర్నల్ వూండ్ హీల్ అయ్యే వరకు డైలీ ట్వైస్ వేయాలి. ఎక్స్టర్నల్ వూండ్ హీల్ అయిపోయాక డైలీ వన్స్. ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు వేయాలి. దీనికి ఈ రకంగా ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళాలి. మధ్యలో ఏదైనా అక్యూట్ కండిషన్స్ వస్తే దానికి వేరే మెడిసిన్స్ వేయాలి. వేసి అవి తగ్గాక మళ్ళీ దీని ప్రకారం కంటిన్యూ చేయాలి. మోడరేట్ కేసెస్ ఆఫ్ డాగ్ బైట్, సాధారణంగా కుక్క కరిచిన తర్వాత 12 డేస్ అబ్జర్వ్ చేయండి కుక్క బతుకుందో లేదో అని చెబుతూ ఉంటారు. ఆ 12 రోజుల్లో 12 రోజుల తర్వాత కూడా కుక్క బతికుందా లేదా చూడండి. 12 రోజుల తర్వాత కుక్క కనుక చచ్చిపోతే మనకి ఎవరికైతే కరిచిందో వాడికి ఇంకా ప్రమాదం. ఎంచేత అంటే మనిషిని కరవడం వలన, కుక్క కరవడం వల్ల మనిషికి ఎలా అయితే విషమో, మనిషిని కరవడం వల్ల దానికి అదే విషం. ఆల్రెడీ దాంట్లో ఆ కుక్కలో గనక రేబీస్ సిమ్టమ్స్ ఆల్రెడీ గనక ఉంటే లేటెంట్గా మనిషిని కరవడం వలన దానిలో అది యాక్టివేట్ అయ్యి ఆ డిసీజ్ చాలా అడ్వాన్స్ అయిపోయి 12 డేస్ లోపు కుక్క చచ్చిపోతుంది. అంటే అర్థం ఏంటి, అలా చచ్చిపోయిందంటే డెఫినెట్గా దాంట్లో రేబీస్ సిమ్టమ్స్ ఉన్నట్టు లెక్క. వీడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చచ్చిపోకుండా మామూలుగా బతికే ఉందంటే అంత ప్రమాదం ఉండదు. అందుకు 12 డేస్ అబ్జర్వ్ చేయమంటారు. మోడరేట్ కేసెస్లో వచ్చిన వెంటనే బెలడోనా 30 ఓ డోసు వేసి మళ్ళా 3 డేస్ తర్వాత ఇంకో డోస్ వేయాలి. 3 డేస్ తర్వాత ఇంకో డోస్ వేయాలి. ఆ 2nd డోస్ వేసిన తర్వాత పెయిన్ బాగా తగ్గినట్లయితే ఆ తర్వాత నుంచి వీక్లీ 1 డోస్ చొప్పున ఇంకో 6 డోసెస్ వేయాలి. ఒకవేళ 2nd డోస్ వేశాక పెయిన్ పూర్తిగా తగ్గకుండా కొంచెమే రిలీఫ్ ఉంటే మళ్ళా 3 డేస్ తర్వాత ఇంకో డోస్ వేయాలి. 3rd డోస్ 3 డేస్ తర్వాతే వేయాలి, 1 వీక్ కాదు. ఆ 3rd డోస్ తర్వాత నుంచి మళ్ళీ వీక్లీ వన్స్ 4th డోస్ నుంచి కంటిన్యూ చేయాలి. ఇంకొక 5 డోసెస్ అంతే, మొత్తం 2 months వరకు అనమాట. 7 to 8 weeks అలా కంటిన్యూ చేసి ఇన్ని రోజులు కూడా ఎక్నీషియా 6 డైలీ 3 టైమ్స్ వేస్తూ ఉండాలి. ఫస్ట్ 2 weeks డైలీ 3 టైమ్స్ వేయాలి.
ఎక్నీషియా 6. 2 వీక్స్ తర్వాత నుంచి ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు డైలీ ట్వైస్ చేయాలి ఎక్నీషియా. ఫస్ట్ 2 వీక్స్ డైలీ థ్రైస్ చేయాలి, తర్వాత నుంచి డైలీ ట్వైస్. ఈ రకంగా 8 డోసెస్ బెలడోనా 30 అయిన తర్వాత 8th డోస్ బెలడోనా 30 వేసిన 1 వీక్ తర్వాత బెలడోనా 200 డోస్ వేయండి. వేసి మరొక 3 డోసెస్ 15 డేస్కి ఒకసారి వేయండి బెలడోనా. 4th డోస్ ఆఫ్ బెలడోనా 200 అయిన తర్వాత ఆ ఎక్స్టర్నల్ వూండ్ దగ్గర నొక్కినా కూడా నొప్పి ఏం లేకుండా పూర్తిగా హీల్ అయిపోతే 15 డేస్ తర్వాత తూజా 200 డోస్ వేయండి. ఒకవేళ ఆ ఎక్స్టర్నల్ వూండ్ పూర్తిగా నయమైపోయినా సరే ఆ స్పాట్లో నొక్కితే నొప్పి వస్తుంది అనుకోండి, యాక్చువల్గా ఇంకా వూండ్ లేదు, పూర్తిగా తగ్గిపోయింది, కానీ ఎక్కడైతే గరిచిందో ఆ స్పాట్లో నొక్కితే మాత్రం పెయిన్ వస్తుంది. అప్పుడు తూజా వేయకుండా బెలడోనా 1M డోస్ వేయండి. బెలడోనా 1M వేసిన 3 వీక్స్ తర్వాత తూజా 200 డోస్ వేయండి. 1M వేసిన 3 వీక్స్ తర్వాత తూజా 200 వేయండి. అప్పటిదాకా ఎక్నీషియా 6 కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంతమంది భయం కొద్దీ ఇంజెక్షన్స్ చేయించుకోమంటారా అని అడుగుతూ ఉంటారు. కావాలంటే చేయించుకురమ్మని తర్వాతైనా మన ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే చాలా కేసుల్లో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన కేసుల్లో కూడా 10-15 సంవత్సరాల తర్వాత రేబిస్ వచ్చిన కేసులు చూసాం. హ్యానిమన్ గారు కూడా లెసర్ రైటింగ్స్లో అంటారు, కుక్క ఊరికే నాకిన తర్వాత కూడా వాడికి రోజు ఇంట్లో పెంపుడు కుక్క కదా నాకించుకున్నారు, ఆ నాకించుకున్న వాళ్ళని కూడా నేను అబ్జర్వ్ చేశాను, 15-20 ఇయర్స్ తర్వాత వాడికి రేబిస్ అటాక్ అయ్యి చనిపోయిన వాళ్ళని చూశాను అన్నారు ఆయన. లెసర్ రైటింగ్స్లో డిస్కస్ చేస్తూ చెప్తారు. ఇంకా సివియర్ కేసెస్లో ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. బాగా పీకేసింది, కండ దాకా పీకేసింది, బాగా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా పీకేసింది, బాగా బ్లడ్ వస్తుంది. అటువంటప్పుడు ముందు రాగానే బెల్డోనా 30 వేసి, పొద్దున్న వచ్చాడు అనుకోండి బెల్డోనా 30 వేశారు, సాయంత్రానికల్లా వాడికి ఒక 3 అవర్స్ లోపు వాడి బ్లీడింగ్ ఆగిపోతే పర్వాలే, బ్లీడింగ్ కనుక ఆగకపోతే లెడంపాల్ 30 వేయండి. వేసి మళ్ళీ మర్నాడు బెల్డోనా 30 వేయండి. ఒకవేళ మొదటి డోసు బెల్డోనా తర్వాత బ్లీడింగ్ ఆగిపోతే ఇంకా లెడంపాల్ వేయకుండా మళ్ళీ మర్నాడు అంటే 24 అవర్స్ తర్వాత బెల్డోనాని ఇంకో డోసు వేయండి 30. ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీ 3 డేస్ డోసు 2 వీక్స్ వరకు అలా కంటిన్యూ చేయాలి. 2 వీక్స్ అయిన తర్వాత వీక్లీ 1 డోస్ బెలడోనా 30, అలా 1 మంత్. ఫస్ట్ 15 డేస్ 3 డేస్కి ఒకసారి వేయాలి. ఫస్ట్ మాత్రం 24 అవర్స్లో సెకండ్ డోస్ వేయాలి. ఆ తర్వాత నుంచి ఎవ్రీ 3 డేస్ చొప్పున వేస్తూ 15 డేస్ వరకు వేయాలి. ఈ 15 డేస్ తర్వాత వీక్లీ 1 డోస్ బెలడోనా 30 వేయాలి. అలా 4 డోసెస్. అది అయిపోయిన 4th డోస్ బెలడోనా అయిపోయిన తర్వాత అంటే ఈ 1 మంత్ వేసిన తర్వాత బెలడోనా 200 వీక్లీ 1 డోస్ వేయాలి. బెలడోనా 200 వీక్లీ 1 డోస్ చొప్పున 4 డోసెస్ వేయండి. ఆ 4th డోస్ 200 అయిపోయిన తర్వాత ఇంకో 4 డోసెస్ బెలడోనా 200 15 డేస్కి ఒకసారి వేయండి. అంటే 4 డోసెస్ వీక్లీ 1 వేసాం. ఆ 4th డోస్ అయిపోయిన 15 డేస్ తర్వాత నుంచి ప్రారంభం చేసి 4 డోసెస్ ఎవ్రీ 15 డేస్ వేయండి 200. ఈ సెకండ్ స్పెల్ 4 డోసెస్ అయిపోయిన తర్వాత ఆ 4th డోస్ అయిపోయిన 15 డేస్ తర్వాత బెలడోనా 1M డోస్ వేయండి. 15 డేస్ చొప్పున 4 డోసెస్ బెలడోనా 200 వేసాం. ఆ 4th డోసు వేసిన 15 డేస్ తర్వాత బెలడోనా 1M ఒకటే డోసు వేయండి. ఇది మంచి కుక్క ఎక్స్టెన్సివ్గా కరిస్తే ఇది ఇంతవరకు బెలడోనా వేసి ఆపచ్చు. ఇదే కనుక పిచ్చి కుక్క కరిస్తే ఎక్స్టెన్సివ్గా బెలడోనా 1M ఒక డోసు వేసిన తర్వాత ఆ 1 డోసుతో ఆపకూడదు. ఎవ్రీ 3 వీక్స్కి 1 డోసు చొప్పున ఇంకో 2 డోసెస్ వేయండి. మంచి కుక్క గరిచినప్పుడు బెలడోనా 1M ఆ 1 డోసు చాలు. పిచ్చి కుక్క గరిస్తే ఇంకో 2 డోసెస్ ఎవ్రీ 3 వీక్స్ వేయాలి. టోటల్ 3 డోసెస్ అవుతాయి ఇప్పుడు 1M పిచ్చి కుక్క గరిచిన వాటిల్లో. 3 వారాలకు ఒకసారి ఎవ్రీ 3 వీక్స్. ఆ 1M స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్నీషియా 6 మాత్రం డైలీ 1 డోస్ చాలు. అప్పటిదాకా మాత్రం 2 డోసెస్. మొట్టమొదటి 2 నెలలు డైలీ 3 డోసెస్ వేయాలి ఈ ఎక్స్టెన్సివ్గా గరిచిన వాటిల్లో. ఇప్పుడు మంచి కుక్క గరిచిన వాటిల్లో బెలడోనా 1M ఒకటే డోసు వేసాము. ఆ వేసిన 3 వీక్స్ తర్వాత తూజా 200 డోస్ వేయండి. మంచి కుక్క గరిచిన వాటిల్లో బెలడోనా 1M ఒకటే డోసు వేయమని చెప్పాను. అది వేసిన 3 వీక్స్ తర్వాత తూజా 200 డోస్ వేయండి. 2 వీక్స్ తర్వాత తూజా 200 బెలడోనా 1M వేసిన 3 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత తూజా 200 ఒక డోసు వేసి ఆ తూజా 200 ఒక డోసు వేసిన 1 మంత్ తర్వాత ఇంకో డోసు తూజా 200 వేయండి.
పిచ్చి కుక్క గరిచిన కేసుల్లో అయితే బెలడోనా 1M థర్డ్ డోస్ అయిపోయిన తర్వాత 3 వీక్స్ తర్వాత తూజా 200 డోస్ వేసి, ఆ తూజా 200 వేసిన సరిగ్గా 1 మంత్ తర్వాత తూజా 1M డోస్ వేసి వదిలేయండి. పిచ్చి కుక్క గరిచిన వాటిల్లో బెలడోనా 1M థర్డ్ డోస్ వేసిన 3 వీక్స్ తర్వాత తూజా 200 ఒక డోసు వేయాలి. తూజా 200 ఆ డోసు వేసిన సరిగ్గా 1 నెల తర్వాత తూజా 1M ఒక డోసు వేయాలి. దాంతో వాడి ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అయితే మనం బెలడోనా వేస్తున్నాం ఈ మోడరేట్ అండ్ సివియర్ కేసెస్లో. బెలడోనా వేస్తూ రోజు ఎక్నీషియా వేయమని చెప్పాం. ఈ ఎక్నీషియా వేస్తున్నా కూడా వాళ్ళకి అక్కడ కరిచిన దగ్గర పస్ ఫార్మ్ అవుతుంది అనుకోండి, కొన్ని చోట్ల జరుగుతుంది. ఆ పస్ ఫార్మ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎక్నీషియా ఆపేసి పస్ తగ్గేదాకా లెడంపాల్ 6 డైలీ 2 or 3 టైమ్స్ వేయాలి. లెడంపాల్ 6 డైలీ 2 or 3 టైమ్స్ ఇంటెన్సిటీని బట్టి 2 డోసెసా 3 డోసెసా చూసి వేయాలి. ఆ పస్ ఫార్మేషన్ తగ్గేదాకా వేసి పస్ ఫార్మేషన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఒక పూట లెడంపాల్ 6, ఒక పూట ఎక్నీషియా 6 కంటిన్యూ చేయొచ్చు. ఇది మనకి కుక్క కాటు విషయంలో, డాగ్ బైట్లో రేబీస్ రాకుండా ఉండడానికి చేసేటువంటి ట్రీట్మెంట్. ఇంటెన్సివ్ కేసెస్లో కూడా ఈ రకంగా ట్రీట్ చేసిన వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారు. రేబీస్ అటాక్ అయిన కేసుల్లో కూడా హోమియో ట్రీట్మెంట్ జాగ్రత్తగా చేస్తే వాళ్ళు సేవ్ అవుతారు. యాక్చువల్గా రేబీస్ అటాక్ అయిన కేసులో అలోపతిలో ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, కానీ హోమియోలో సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేయొచ్చు. రేబీస్ అటాక్ అయినప్పుడు వాడికి కనిపించేటువంటి సిమ్టమ్స్ వేటిని బట్టి రేబీస్ అంటాం. వాడికి నీళ్ళు అంటే భయం. మొదట్లో బిగినింగ్ ఆ రేబీస్ డిసీజ్ స్టార్ట్ అవుతూ ఉండగా వాడికి నీళ్ళని చూస్తే భయం, నీళ్లు తాగాలంటే భయం. కానీ డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ నీళ్ల గురించి వాడి పక్కన మాట్లాడినా భయం. ఎవరన్నా నీళ్ల గురించి మాట్లాడుతుంటే వాడికి భయం, అంటే డిసీజ్ అడ్వాన్స్ అవుతుందని అర్థం. లేదా నీళ్లు ఫ్లో అవుతున్న శబ్దం విన్నా భయం. ఇంకా అడ్వాన్స్ అయితే నీళ్లే అక్కర్లే, ఏ లిక్విడ్ చూసినా నీళ్ళేమో అని భయం. ఆ స్టేజ్ వస్తుంది. లిక్విడ్ స్టేజ్ రూపంలో ఉన్నటువంటిది ద్రవ పదార్థం ఏది చూసినా వాడికి భయం, నీళ్ళేమో అని. తర్వాత ఇది అటాక్ అయినప్పటి నుంచి వాడు ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాడు. నలుగురిలో ఉండడం అనేటువంటిది వాడికి నచ్చదు, ఉండలేడు, భరించలేడు. ఎవరన్నా దగ్గరికి వస్తే బిగినింగ్ స్టేజ్లో కుక్కలాగా మొరుగుతాడు, కుక్క అరిచినట్టు అరుస్తాడు. హౌలింగ్ కుక్కలాగా ఉంటుంది. అంటే కుక్క ఖాళీగా కూర్చున్నప్పుడు ఎండగా ఉందనుకోండి, ఆ ఎండ సేద తీర్చుకోవడానికి నాలిక చాపి అరుస్తుంది, చూసారా అంటూ ఉంటుంది. అది వీడిలో కనిపిస్తుంది. మొరగకపోయినా సరే ఆ హౌలింగ్ ఉంటుంది వాళ్ళు. మరీ బలవంతం చేసి దగ్గరికి వెళ్తే కుక్క ఇలా ఎగిరినట్టుగా ఎగిరి మీదకి వచ్చి కరుస్తాడు, ఇలా గీరడమో లేకపోతే కొరకడమో చేస్తాడు. చాలా డేంజరస్ వాడితో, చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి స్టేజ్లో. ఎగ్జాక్ట్గా మేము ఒక టిపికల్ రేబీస్ కేసు చూసాం. వాడు దగ్గరికి వెళ్తే సరిగ్గా ఇలా కుక్క ఇలా మీదకి ఎగురుతున్నాయి, ముందు కాళ్ళు పైకి పెట్టి అలా ఎగిరేవాడు. ఎగిరి ఇలా కరుద్దామని ట్రై చేసేవాడు, లేకపోతే ఇలా గోళ్ళతో ఇలా అనడానికి ట్రై చేసేవాడు. ఆ స్టేజ్లో చాలామంది ఏమనుకుంటారంటే హోమియోపతిలో హైడ్రోఫోబినం ఇస్తే తగ్గుతుంది అనుకుంటారు. ఎందుకంటే ఆ పేరుని బట్టి హోమియోపతిలో మెడిసిన్ ఉన్నది హైడ్రోఫోబినం. దానికే ఇంకో పేరు ఉంది హైడ్రోఫోబినంకే, లిస్సిన్. హైడ్రోఫోబినం ఆర్ లిస్సిన్, ఆ రెండు ఒకటే మందు. అంచేత రేబీస్ అటాక్ అయిన కేసులో హైడ్రోఫోబినం వేస్తూ ఉంటారు. హైడ్రోఫోబినంతో సేవ్ అవ్వరు, చాలా తక్కువ కేసులో హైడ్రోఫోబినంతో సేవ్ అవుతారు. ఎక్కువ కేసులు మళ్ళీ బెల్డోనాతో సేవ్ అవుతారు, స్ట్రామోనియంతో సేవ్ అవుతారు. బెలడోనా, స్ట్రామోనియము, హైడ్రోఫోబినం, ఆ 3 డ్రగ్స్ గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ 2 డ్రగ్స్ బెల్డోనా, స్ట్రామోనియం కాకుండా హైడ్రోఫోబినం మాత్రమే ఇచ్చి అది రిపీట్ చేస్తూ కూర్చుంటారు. పనిచేయదు. అది పనిచేసే చోట మాత్రమే పనిచేస్తుంది, అన్ని కేసుల్లో అది పనిచేయదు. ఈ బెలడోనా, స్ట్రామోనియంలో విపరీతమైనటువంటి వైలెన్స్, గోళ చాలా ఎక్కువగా ఉంటాయి. కుక్కలాగా అరవడం, కుక్కలాగా మొరగడం, మీదకి గెంతడం, మనుషుల మీదకి. మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద కుక్కలాగా పడడం, కరవడానికి ప్రయత్నం చేయడం, గిల్లేయడానికి ప్రయత్నం చేయడం, అవి చాలా ఎక్కువ ఉంటాయి బెల్డోనా, స్ట్రామోనియంలో. వచ్చి కరవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు,
ఎగ్జాక్ట్ సేమ్ కుక్క ఎలా అయితే పీకడానికి ట్రై చేస్తుందో దాన్ని ఏమైనా చేస్తే లేదా కరవడానికి ట్రై చేస్తుందో అదే మూమెంట్. ఆ మూమెంట్లో కనుక వాడి ఫేస్ కానీ వాడి పద్ధతులు కానీ చూస్తే కుక్కలాగే కనిపిస్తాడు. అరుపులు కూడా సేమ్ కుక్క అరిచినట్టు ఉంటుంది. పక్క నుంచి వింటే కుక్క అరుస్తుందని అనుకుంటాం మనం, మనిషి అరుస్తున్నాడు అనుకో. ఈ వైలెన్స్ లేకుండా నీళ్ల గురించే విపరీతమైన భయం, నీళ్ల పేరు చెప్పినా నీళ్లు పారుతున్నా లేకపోతే నీళ్లు చూస్తున్నా విపరీతంగా భయపడిపోతున్నాడు. అవి దగ్గరికి రానిటంలే. అవి లేకుండా ఉంటే అలా పడి ఉంటున్నాడు. అప్పుడు హైడ్రోఫోబినం. ఇక్కడ హైస్యామ్స్ కాదు, అలాంటి స్టేటే హైడ్రోఫోబినం. హైస్యామ్స్ ఈ స్టేజ్ దాటాక వేయచ్చు, ఈ స్టేజ్లో కాదు. సేమ్ అలాంటి స్టేజే ఉంటుంది. అక్కడ హైస్యామ్స్ కాదు వేయాల్సిన, హైడ్రోఫోబినం. వాడు అలా పడుకుని ఉంటాడు. ఆ నీళ్ల గురించి ఎవరైనా మాట్లాడినా, నీళ్లు దగ్గరికి తీసుకొచ్చినా లేకపోతే లిక్విడ్స్ తీసుకొచ్చినా వీడికి విపరీతమైన భయం. ఆ భయంతో అరుస్తూ ఉంటాడు. మళ్ళీ వాడు ఎవరో తీసుకురాకుండా వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే పడుకుని ఉంటాడు. అలా గొణుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మట్టరింగ్ ఉంటుంది. చూస్తే క్రానిక్ డెలీరియం వాటిల్లో టైఫాయిడ్ కేసులో హైస్యామ్స్ని ఎలా చూస్తామో ఇక్కడ హైడ్రోఫోబినం అలా కనిపిస్తాడు. అటువంటి చోట్ల హైడ్రోఫోబినం ఇండికేట్ అయినప్పుడు వాడికి కనీసం 10 mm వేయాలి. హైడ్రోఫోబినం 30-200 వేస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. హైడ్రోఫోబినం మినిమం 1 mm వేయాలి. 10 mm వేస్తే సేఫ్. హైడ్రోఫోబినం 10 mm డోస్ వేయండి, వేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది. సాధారణంగా రావు, రేర్ కేసెస్ మందు వాడిన తర్వాత కూడా వచ్చేది. అలా వచ్చినా కూడా ఇలాగే వేయచ్చు. అలా వచ్చినా ఇదే ట్రీట్మెంట్. మందు వాడకుండా డైరెక్ట్గా రేబీస్ అటాక్ అయినా ఇదే ట్రీట్మెంట్. రేబీస్ అటాక్ అయినప్పుడు ట్రీట్మెంట్. హైడ్రోఫోబినం మనం 10 mm వేసాం, వేస్తే ఒక 6 hours బాగానే ఉన్నాడు. 6 hours 8 hours బాగానే ఉన్నాడు. మళ్ళా సిమ్టమ్స్ అన్నీ మొదలైపోయాయి. 10 mm కదా వేసింది, ఇప్పుడే రిపీట్ చేయొచ్చా అని అడగకూడదు. అప్పుడు రిపీట్ చేయాలి. 6 hours కనీసం. 6 hours తర్వాత వాడికి సిమ్టమ్స్ రిపీట్ అయితే హైడ్రోఫోబినం 10 mm ఇంకో డోస్ వేయండి. ఆ సెకండ్ డోస్ వేసిన తర్వాత 3 hours బాగుండి మళ్ళీ వచ్చేస్తున్నాయి అనుకోండి, హైడ్రోఫోబినం 50 mm వేయండి డోస్. 99% కేసెస్లో 50 mm తర్వాత ఇంకా రిపిటేషన్ అవసరం ఉండదు. వాడికి కంప్లీట్గా రికవర్ అవుతాడు. ఆ 1% కేసుల్లో సాధారణంగా 48 hours తర్వాత సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అలా రిపీట్ అయితే 48 hours తర్వాత 50 mm ఇంకో డోస్ అయింది. 1% కేసుల్లో. 99%లో అసలు రిపిటేషన్ అవసరం ఉండదు 50 mm. ఇక వైలెన్స్ ఉన్న కేసుల దగ్గరికి వద్దాం. కుక్కలాగా అరుస్తున్నాడు, కరవడానికి గెంతడానికి, మన మీదకి మనుషుల మీద గెంతడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది రేబీస్ అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే వాడికి అంత దూరంలో బయట నుంచి నీళ్లు కనిపించేలాగా పెట్టండి. ఇంకా విపరీతంగా గెంతుతాడు, చాలా వైలెంట్ అయిపోతాడు. ఈ వైలెన్స్లో ఇంకా పెరిగిపోతుంది. వాడికి డైరెక్ట్గా బెలడోనా 10 mm డోస్ వేయండి. అక్కడ 200 లేకపోతే 1 mm వేస్తామంటే కుదరదు. డైరెక్ట్గా 10 mm బెలడోనా 10 mm డోస్ వేయండి. ఇక్కడ కూడా అంతే. సాధారణంగా మరీ సివియర్ కేసెస్లో 6 hours 8 hours పనిచేసి వదిలేసింది అనుకోండి, అప్పుడు బెలడోనా 10 mm ఇంకో డోస్ రిపీట్ చేయండి. 10 mm సెకండ్ డోస్ వేసిన తర్వాత హోల్డ్ చేయలేదనుకోండి, సెకండ్ డోస్ వేసాక ఏం చేంజ్ రావట్లేదు, అలాగే ఉన్నాడు, బెలడోనా 50 mm వేయండి డోస్. బెలడోనా 50 mm వేసాక 24 hours పూర్తిగా కామ్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. 24 hours తర్వాత నుంచి మళ్ళా మొదలైంది. అప్పుడు మీరు బెలడోనా 50 mm రిపీట్ చేసే ఉపయోగం లేదు. స్ట్రామోనియం 10 mm వేయండి. బెలడోనా 50 mm వేసాక 24 hours లేకపోతే 20 hours 12 hours తర్వాత మళ్ళీ అన్నీ వచ్చేసాయి అనుకోండి, లేదా 36 hours తర్వాత మళ్ళీ అన్నీ వచ్చాయి. అప్పుడు మళ్ళీ మీరు బెలడోనా 50 mm వేసే ఉపయోగం లేదు. స్ట్రామోనియం 10 mm డోస్ వేయండి, వేస్తే దాంతో తగ్గుతుంది. ఈ స్ట్రామోనియం 10 mm వేసిన తర్వాత ఒక 48 hours తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు స్ట్రామోనియం 10 mm రిపీట్ చేయొచ్చు. అంటే ఆ పొటెన్షియల్ రిపిటేషన్ చేయొచ్చా చేయకూడదా అని సందేహం రావచ్చు, అందుకోసం చెబుతున్నాను. ఫస్ట్ డోస్ స్ట్రామోనియం 10 mm వేసిన తర్వాత 48 hours 72 hours తర్వాత సిమ్టమ్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి, సాధారణంగా 24 hours రిపీట్ అవ్వవు. స్ట్రామోనియంతో రిపీట్ అయితే అప్పుడు స్ట్రామోనియం 10 mm ఇంకో డోస్ వేయచ్చు. ఆ సెకండ్ డోస్ వేసిన తర్వాత కూడా కొన్ని రేర్ కేసెస్లో 48 hours తర్వాత మళ్ళా రిలాప్స్ అయింది. స్ట్రామోనియం 50 mm డోస్ వేయండి, పూర్తిగా తగ్గిపోతుంది, ఇక రిలాప్స్ అవుతుంది. స్ట్రామోనియం 50 mm సెకండ్ డోస్ వేసిన 48 hours తర్వాత మళ్ళా కనుక రిలాప్స్ అయితే, 48 hours 72 hours తర్వాత రిలాప్స్ అయితే, ఒకవేళ సెకండ్ డోస్ వేసిన తర్వాత 1 week 10 days శుభ్రంగా ఉన్నాడు, ఏం లేదనుకోండి, అసలు సిమ్టమ్సే లేవు, బాగానే రికవర్ అయ్యాడు. 10 days తర్వాత మళ్ళీ రిలాప్స్ అయింది అనుకోండి, అప్పుడు 10 mm రిపీట్ చేయొచ్చు, అప్పుడు 50 mm అక్కర్లే. దీంతో వాడు పూర్తిగా రికవర్ అవుతాడు. ఒక కేసు ఇలాగే ట్రీట్ చేయాల్సి వచ్చింది విశాఖపట్నంలో. ఒక కుర్రవాడికి, వాడికి
13th ఇయర్ 14th ఇయర్ అప్పుడు తీసుకొచ్చారు. వాడు దేనికి మందుకు వచ్చేవాడంటే ఫిట్స్ వస్తున్నాయని తీసుకొచ్చారు. వాడు ఫిట్స్ వస్తున్నాయని తీసుకొస్తే వాడి ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్ చేసిన తర్వాత ఆ ఫిట్స్ పెద్దగా రెస్పాండ్ కాలే ట్రీట్మెంట్కి. ఒక 5-6 నెలలు అయిన తర్వాత రేబీస్ వచ్చింది. రేబీస్ వస్తే అడిగాం, ఎప్పుడైనా కుక్క కరిచిందా? అంతకుముందు 2 నెలల క్రితం జస్ట్ ఈ రేబీస్ రావడానికి 2 నెలల క్రితం కొద్దిగా గీరింది. దాని మాత్రంతో వీడికి రేబీస్ రాదు. చిన్నప్పుడు ఎప్పుడైనా వాడికి కుక్క కరిచిందా అని అడిగాం. ఎప్పుడూ కరవలేదని చెప్పింది మదర్. సరే, సిమ్టమ్స్ అనేది చూస్తే రేబీసే. అప్పుడు వాడికి బెల్లడో ఇదే ఈ స్టేజ్లోనే వచ్చింది. వాడు ఆ రూమ్లో పెట్టేసాం, వాడిని పెట్టి లాక్ చేసాం. ఆ జాలి మీదకి ఇలా గెంతుతూ ఉండేవాడు. ఎవరైనా దగ్గరికి వెళ్తే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. వాడిని జాగ్రత్తగా ఏం చేసామంటే పట్టుకుని వాడికి బెల్డోనా 10 ml వేసి మళ్ళీ బయటకు వచ్చి లాక్ చేస్తాం. 3-4 వెళ్ళి పట్టుకుని వాడికి బెల్డోనా 10 ml వేసి మనం మళ్ళీ లాక్ చేస్తాం. వేస్తే దాంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ రిలాప్స్ అయింది. మళ్ళీ బెల్డోనా 10 ml వేసాం, పని చేయలేదు. బెల్డోనా 50 ml వేసాం, వేస్తే ఒక 48 hours తర్వాత మళ్ళీ రిలాప్స్ అయింది. అప్పుడు స్ట్రామోనియం 10 ml వేసాం. మళ్ళీ 12 hours రిలాప్స్ అయింది. అప్పుడు స్ట్రామోనియం 50 ml వేసాం. తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఒక 1 week తర్వాత నుంచి మళ్ళీ ఈ అటాక్స్ మధ్యలో రావడం మొదలుపెట్టాయి. తగ్గిన తర్వాత ఇంకా రాదే, ఏం జరిగిందని వెళ్ళి చూస్తే వాడు ఈ అటాక్స్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక్కడే కొడుకు. వాడు అన్న మాట కాదన్నప్పుడల్లా ఈ అటాక్స్ వస్తూ ఉండేవి. వాడు ఏది కావాలంటాడో అది తల్లి కనుక వద్దు అంటే వెంటనే వీడికి అటాక్ వచ్చేది. అప్పుడు వాడికి ఎనకార్డియం 10 ml వేసాం. వేస్తే అప్పుడు తగ్గేవి. ఆ తర్వాత 2 months ఎంతో పోయాక తూజా 1 ml డోస్ వేసి. అంటే బేసిక్గా వాడు తాలూకు మెంటాలిటీని బట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. వాళ్ళ మదర్ పాపం చాలా భయపడిపోతూ ఉండేది. అయ్యో మళ్ళీ వచ్చేస్తుంది కాదంటే. ఈ ఎనకార్డియం వేసాక అవేం లేవు. ఇప్పుడు వాడు శుభ్రంగా ఉన్నాడు, వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, దర్జాగా ఉన్నాడు. ఆ రకమైనటువంటిది దీంట్లో హోమియోలో సాధ్యం. అయితే ఇటువంటి వాడిని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు పొరపాటున మందు వేస్తూ ఉండగా మనని కరవడమో లేకపోతే మనని గీరడమో చేశాడు అనుకోండి, వెంటనే మనం ఏం భయపడక్కర్లే. అక్కడ ఎకినీషియా రాసుకుని బెల్డోనా 200 డోస్ వేసుకుంటే దాని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ప్రివెంట్ అయిపోతాయి. బెల్డోనా 200 కానీ లెడంపాల్ 30 కానీ డోస్ వేసుకుంటే ఏం జరగద్దు. రేబీస్ అటాక్ అయినటువంటి కుక్కల్ని కూడా చూసాం, ఇవే సిమ్టమ్స్తో చచ్చిపోయేవి. గ్రాడ్యువల్గా అలాగా మామూలుగా తిరుగుతూ ఉండేవి కాస్త తిరగడం మానేసి మూలకెళ్ళి పడుకోవడం మొదలుపెట్టాయి. తిండి తినడం మానేసాయి, నీళ్లు తాగడం మానేసాయి. నీళ్లు దాహం వేస్తున్నామో నీళ్లు దగ్గరికి తీసుకెళ్తుంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవి. అలాగా ఉండే 48 hours చచ్చిపోతూ ఉండేవి. 2-3 సార్లు అలాంటి కుక్కల్ని చూసాం. ఇది డాగ్ బైట్ని గురించి ట్రీట్మెంటు. రేబీస్ అటాక్ అయిన తర్వాత వసరు వేయడం వల్ల మన ట్రీట్మెంట్ ఏం డిస్టర్బ్ కాదు. హైపెరికమా? హైపెరికం కూడా కొన్ని చోట్ల వేయాల్సి వస్తుంది. కరిచిన దగ్గర నుంచి నొప్పి బాగా విపరీతంగా ఉండి కాలు మీద కరిచింది అనుకోండి, లేకపోతే చేతి మీద కరిచింది అనుకోండి, మామూలుగా ఇలా కిందకి పెట్టే కొద్దీ వాడికి నొప్పి ఎక్కువైపోతుంది, ఆ పెయిన్ పైకి లాగుతూ ఉంటుంది. అప్పుడు హైపెరికం వేస్తే వాడికి తగ్గుతుంది. హైపెరికం